డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా గత వీడియోలో వృక్షరాజ్యంలోని థాలోఫైటా గురించి మనం నేర్చుకున్నాము. ఈ యొక్క వీడియోలో బ్రయోఫైటా, టేడోఫైటా మిగతా విభాగాల గురించి నేర్చుకుందాం. బ్రయోఫైటా ఇవి నీడ, తేమ ఉన్న ప్రదేశాల్లో పెరిగేటువంటి పురాతనమైన నేల మొక్కలు. ఈ యొక్క బ్రయోఫైటా మొక్కలు నీడ, అదేవిధంగా తేమ ఉన్నటువంటి ప్రదేశాల్లో పెరిగే పురాతనమైన నేల మొక్కలు. హరిత సహిత స్వయం పోషక శక్తి కలిగి ఉన్న నాళిక కణజాలయుతమైనవి. ఈ యొక్క బ్రయోఫైటాలో మొక్కలనేవి హరితయుతంగా ఉండి అదేవిధంగా స్వయం పోషకాలుగా ఉంటాయి. వీటిని మొదటి ఎంబ్రియోసైట్స్, పిండోత్పత్తి చూపే మొక్కలను కూడా అంటాము. ఈ యొక్క బ్రయోఫైటా మొక్కలు భిన్నరూప ఏకాంతర దశలు చూపుతున్నటువంటి ఏకస్థితిక జీవిత చక్రాన్ని కలిగి ఉన్న ఉభయచర పుష్పించని మొక్కలు. ఈ యొక్క బ్రయోఫైటాలో జీవిత చక్రంలో ఏకద్వయస్థితిక జీవిత చక్రం అనేది కనిపిస్తుందండి. ఏకద్వయస్థితిక జీవిత చక్రం కనిపిస్తుంది. ఈ యొక్క బ్రయోఫైటా మొక్కలు మనం ఉభయచర మొక్కలు, అంటే ఉభయచర పుష్పించిన మొక్కలుగా చెబుతాము. ఇంకా నెక్స్ట్ పోతే వీటి జీవిత దశల్లో, ఈ యొక్క బ్రయోఫైటా యొక్క జీవిత దశల్లో ఏకస్థితిక సంయోగ బీజదం ప్రబల దశ. ఏకస్థితిక సంయోగ బీజదం దశ అనేది ప్రబల దశ. ద్వయస్థితిక సిద్ధ బీజదం అనేది భౌతికంగా పోషణ రీత్యా సంయోగ బీజదం పైన ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క బ్రయోఫైట్లో చూసినట్లయితే ప్రధానంగా స్త్రీ సంయోగ బీజాశయం, అదేవిధంగా పురుష సంయోగ బీజాశయం అనేవి ప్రత్యేకంగా అవయవాలు ఉంటాయండి. ఈ యొక్క స్త్రీ సంయోగ బీజాశయాన్ని మనము ఆర్కిగోనియం అంటాము. వెరీ ఇంపార్టెంట్ అండి. బ్రయోఫైటాలో స్త్రీ సంయోగ బీజాశయాన్ని మనం ఆర్కిగోనియం అని, అదేవిధంగా పురుష సంయోగ బీజాశయాన్ని మనం ఆంతరీడియం అంటాము. బ్రయోఫైటా మొక్కలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ సంయోగ బీజాశయాన్ని మనం ఆర్కిగోనియం అని, పురుష సంయోగ బీజాశయాన్ని మనం ఆంతరీడియం అని అంటామండి. ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది కనుక ఈ యొక్క పాయింట్స్ని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్, ఆర్కిగోనియంలోని స్త్రీ బీజ కణం ఫలదీకరణ అనంతరము పిండంగా అదేవిధంగా సిద్ధ బీజంగా అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క ఆర్కిగోనియంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ బీజ కణం అనేది ఫలదీకరణ అనంతరం ఇది పిండంగా అదేవిధంగా సిద్ధ బీజంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది ఈ యొక్క బ్రయోఫైటా మొక్కల్లో. ఈ యొక్క బ్రయోఫైటాలోని సిద్ధ బీజం చూస్తే ఈ యొక్క సిద్ధ బీజంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయండి. ఒకటి పాదము, అదేవిధంగా కాడ, గుళిక అనేది ఉంటుంది. ఈ యొక్క సిద్ధ బీజం ఎలా ఉంటుందంటే బ్రయోఫైటాలో 3 భాగాలు కలిగి ఉంటుంది. పాదము, కాడ, గుళిక నుండి భాగాలను కలిగి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే గుళిక అనేది క్షయకరణ విభజన చెంది క్షయకరణ విభజన చెంది సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ యొక్క సిద్ధ బీజదంలో 3 భాగాలు ఉంటాయండి. ఒకటి పాదము, కాడ, గుళిక ఉంటుంది. ఈ యొక్క గుళికలో క్షయకరణ విభజన జరుగుతుందండి. క్షయకరణ విభజన జరిగి ఈ యొక్క సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ యొక్క సిద్ధ బీజాలన్నీ కూడా ఒకే రకమైన ఆకారాన్ని కలిగి ఉండడం వల్ల ఈ యొక్క సిద్ధ బీజాలు మనం అంటే సమసిద్ధ బీజాలు అంటామండి. సమసిద్ధ బీజాలు అంటాము. ఇక సిద్ధ బీజం అనేది సంయోగ బీజ దశకు ప్రథమ కణం. ఈ యొక్క సిద్ధ బీజం అనేది సంయోగ బీజ దశకు ప్రథమ కణం.
ఇది గుళికల నుండి సిద్ధ బీజాలు ఏర్పడడం. ఇక నెక్స్ట్ చూస్తే ఈ యొక్క సిద్ధ బీజం అనేది మొలకెత్తి బ్రయోఫైట్లో నేరుగా ప్రథమ తంతువు అటువంటి తంతురూప దశ ద్వారా సంయోగ బీజ దశ అటువంటి ఈ యొక్క బ్రయోఫైటా మొక్క ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది బ్రయోఫైటా. నెక్స్ట్ టెరిడోఫైటా. వృక్షరాజ్య పరిణామంలో ఈ యొక్క టెరిడోఫైట్లు అనేవి ప్రప్రద నిజమైన నీల మొక్కలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క టెరిడోఫైట్లలో మూలతంతువుడు వంటి ఆ వేర్ల వంటి నిర్మాణాలు ఏర్పడడం మనము చూస్తామండి. ఇక నెక్స్ట్ పోతే హరిత సహిత స్వయం పోషక శక్తి ఉన్న నాలిక కణజాలయుత మొక్కలు లేదా నాలిక కణజాలయుతాలు అంటే వీటిని ట్రాకియోఫైట్స్ అంటారు. అంటే మొట్టమొదటిసారిగా నాలిక కణజాలము ఏ మొక్కల్లో ఏర్పడింది సార్ అంటే టెరిడోఫైటా మొక్కల్లో అని మనం ఆన్సర్ ఇస్తే సరిపోతుందండి. ఒకసారి బిట్ అవడం జరిగింది. మొట్టమొదటిసారిగా నాలికాయుత కణజాలాలు ఏ మొక్కల్లో ఏర్పడాయి, క్రింది వాటిలో దేనిలో ఏర్పడాయంటే మనం ఆన్సర్ బ్రయోఫైట్ అని చెప్పాలి. ఈ యొక్క బ్రయోఫైటా మొక్కలు మనం అంటే వృక్షరాజ్య సరీసృపాలు అని కూడా అనవచ్చండి. ఈ యొక్క టెరిడోఫైటా మొక్కలను వృక్షరాజ్య సరీసృపాలు అంటాము, ఈ యొక్క టెరిడోఫైటా మొక్కలను. ఇక నెక్స్ట్ పోతే వీటి జీవిత చక్రంలో ఈ యొక్క టెరిడోఫైటా యొక్క జీవిత చక్రంలో ద్వయస్థితిక సిద్ధ బీజద దశ అనేది ప్రబలమైన దశగా మనకు కనిపిస్తుంది. ఈ యొక్క టెరిడోఫైటా మొక్కల జీవిత చక్రంలో ద్వయస్థితిక సిద్ధ బీజద దశ అనేది ప్రబలమైన దశగా మనకి కనిపించడం జరుగుతుంది. ఇది టెరిడోఫైటా గురించి. ఈ యొక్క టెరిడోఫైటా మనం వృక్షరాజ్య సరీసృపాలు అంటాము. ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఈ యొక్క టెరిడోఫైటా మొక్కలోనే ఈ యొక్క నాలుకాయుత కణజాలాలు అనేవి ఏర్పడడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, ఇవి సిద్ధ బీజం అనేది మొదటిగా నిజమైన వేర్లు అంటే వీటిని మనం అబ్రపు వేర్లు, దీన్ని మనము మూలతంతువులు అంటాము. నిజమైన వేర్లు అదేవిధంగా కాండం పత్రాలు కలిగి ఉన్నాయి. అంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క వేరు అదేవిధంగా కాండము అదేవిధంగా పత్రాలు అనేవి ఏ మొక్కల్లో ఏర్పడేశారంటే టెరిడోఫైటా మొక్కల్లో ఏర్పడడం జరిగింది. మరి ఈ యొక్క టెరిడోఫైటా యొక్క పత్రాలపైన టెరిడోఫైటా పత్రాలపైన చిన్న చిన్న మచ్చల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయండి. ఈ యొక్క టెరిడోఫైటా యొక్క మొక్కలపైన అంటే మొక్క యొక్క పత్రాలపైన చిన్న చిన్న మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఈ మచ్చలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క పత్రాలను మనం ఏమంటే ఫ్రాన్స్ అంటాము. అంటే ఏ టెరిడోఫైటా మొక్కలోని ఏ పత్రాలపైన చిన్న చిన్న మచ్చలు కలిగి ఉంటాయో ఆ మచ్చలు కలిగిన మొక్కలు మనం ఫ్రాన్స్ అంటాము. నెక్స్ట్ ఈ యొక్క టెరిడోఫైటా మొక్కలు అనేవి వృక్షరాజ్య పరిణామంలో ప్రప్రథమ ట్రాకియోఫైట్స్ అండి. అంటే మొట్టమొదటిసారిగా వీటిలో నాలికాయుత కణజాలం అనేది ఏర్పడడం జరిగింది ఈ యొక్క టెరిడోఫైటా మొక్కల్లో. ఇక నెక్స్ట్ పోతే పుష్పించని మొక్కల్లో ఇవి మాత్రమే నాలుకాయుతాలుగా ఉండడం అనేది జరిగింది. అంటే పుష్పించని మొక్కల్లో నాలుకాయుత కణజాలాలు ఏర్పడిన మొక్కలు ఏవి అంటే ఈ యొక్క టెరిడోఫైటా మొక్కలండి. ఇక నెక్స్ట్ పోతే సిద్ధ బీజం అనేది ఫలవంతమైన సిద్ధ బీజాశయ పత్రాలు కలిగి ఉంటుందండి. ఈ యొక్క సిద్ధ బీజం అంటే టెరిడోఫైటా యొక్క సిద్ధ బీజం అనేది సిద్ధ బీజాశయ పత్రాలు కలిగి ఉంటాయి. ఈ యొక్క సిద్ధ బీజాశయ పత్రాల్లో ఏమిటంటే సిద్ధ బీజాశయాలు ఉంటాయి. టెరిడోఫైటా యొక్క మొక్కల యొక్క సిద్ధ బీజంలో సిద్ధ బీజాశయ పత్రాలు ఉంటాయి. ఈ సిద్ధ బీజాశయ పత్రాలు ఏం చేస్తారంటే మొక్కలపైన చిన్న చిన్న మచ్చలు నిర్మాణాలు కలిగి ఉంటాయి. వాటి మనం సిద్ధ బీజాశయ పత్రాలు అనము. ఈ సిద్ధ బీజాశయ పత్రాల యొక్క క్రింది తలంలో గ్రేవాలు ఉంటే సిద్ధ బీజాశయాలు అనేవి ఉంటాయి. ఈ యొక్క సిద్ధ బీజాశయాలని మనం అంటే సోరై అని కూడా అనవచ్చు. ఇక నెక్స్ట్ పోతే
సిద్ధ బీజాశయాల్లో ఈ టేడోఫైటా మొక్కల యొక్క సిద్ధ బీజాశయాల్లో క్షయకరణ విభజన ద్వారా ఈ యొక్క సిద్ధ బీజాశయాల్లో అంటే టేడోఫైటాలో ఉన్నటువంటి ఈ యొక్క సిద్ధ బీజాశయాల్లో క్షయకరణ విభజన ద్వారా సమసిద్ధ బీజత అదేవిధంగా చిన్న సిద్ధ బీజ విధానాల్లో సిద్ధ బీజాలు ఉత్పత్తి జరుగుతుంది. ఈ యొక్క సిద్ధ బీజం అనేది అంటే టేడోఫైటా మొక్కల్లో ఏర్పడిన ఈ యొక్క సిద్ధ బీజం అనేది మొలకెత్తి హృదయాకారం అనేటువంటి ఏకస్థితిక సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తుంది. సిద్ధ బీజం అనేది మొలకెత్తి ఈ యొక్క ప్రథమాంకురం అనేది హృదయాకారం ఉన్నటువంటి ఏకస్థితిక సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ సంయోగ బీజదములోని లైంగిక అవయవాలు. సంయోగ బీజంలోని లైంగిక అవయవాలు ఏంటి సార్ అంటే ఒకటి ఆంతరిడియం, రెండు ఆర్కిగోనియం. ఆంతరిడియం, ఆర్కిగోనియం వంటి ఈ యొక్క లైంగిక అవయవాలు ఈ యొక్క టేడోఫైటా మొక్క యొక్క సంయోగ బీజంలో ఏర్పడినటువంటి లైంగిక అవయవాలుగా చెప్పవచ్చు. ఆర్కిగోనియం ఉదరంలో ఫలదీకరణ జరిగి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఆర్కిగోనియం యొక్క ఉదరంలో ఈ యొక్క ఫలదీకరణం అనేది జరిగి సంయుక్త బీజం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క టేడోఫైటా మొక్క యొక్క సంయోగ బీజం అనేది జియుడోగమి రకానికి చెందిన అండ సంయోగం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. ఈ యొక్క ద్వైస్థితిక సంయోగ బీజం అనేది చివరికి పిండంగా మారి సిద్ధ బీజంగా వృద్ధి చెందడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సిద్ధ బీజం అదేవిధంగా సంయోగ బీజం అనేది అంటే ఇక్కడ టేడోఫైటా యొక్క మొక్కల యొక్క జీవ చరిత్రలో మరి సిద్ధ బీజం అదేవిధంగా సంయోగ బీజం అనేది రెండు ఏర్పడతాయండి. ఈ యొక్క సిద్ధ బీజం అదేవిధంగా ఈ యొక్క సంయోగ బీజం అనేది ఒకదానిపై ఒకటి ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడం అనేది జరుగుతుంది. రైట్. ఇందులో టేడోఫైటాలో ముఖ్యమైన జీవిత చక్రం అనేది ఏకాంతర జీవిత దశలతో ద్వైస్థితిక జీవిత చక్రం ఉంటుంది. అంటే ఏకాంతర ద్వైస్థితిక జీవిత చక్రం ఉంటుందండి. ఇది 2017లో బిట్టవడం జరిగిందండి. ఈ యొక్క టేడోఫైటాలో ఏ జీవిత చక్రం ఉందంటే ఏకాంతర జీవిత దశలతో లేదా ఏకాంతర ద్వైస్థితిక జీవిత చక్రం అనేది ఉండడం ప్రత్యేకత ఈ యొక్క టేడోఫైటా మొక్కలు. ఇవి క్రిప్టోగామ్స్ అనేటువంటి పుష్పించని మొక్కల యొక్క వివరణ. నెక్స్ట్ పానిరోగామ్స్ అంటే మొక్కలను వృక్షరాజ్యాన్ని పుష్పించని మొక్కలుగా విభజించారు. ఈ యొక్క పుష్పించని మొక్కలు మరి తాలోఫైటా, బ్రయోఫైటా, టేడోఫైటా చెప్పామండి. ఈ యొక్క తాలోఫైటాలు మళ్ళీ శిలీంధ్రాలు, శైవలాలు, అదేవిధంగా శిలీంధ్రాలు ఉన్నాయి. తర్వాత బ్రయోఫైటా, టేడోఫైటా మనకి క్రిప్టోగామ్స్ చాప్టర్ అయిపోయిందండి. నెక్స్ట్ పానిరోగామ్స్. ఈ యొక్క పానిరోగామ్స్ అంటే పుష్పించే మొక్కలను మనం ఏమంటే పానిరోగామ్స్ లేదా ఫెనిరోగామ్స్ అంటామండి. ఈ యొక్క పుష్పించే మొక్కలు అన్నాం కాబట్టి ఖచ్చితంగా వీటిలో పుష్పాలు అనేవి ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఈ మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఎక్కువ శాతం జరుగుతూ ఉంది. రైట్. వీటి గురించి వివరణ చూద్దామండి. పెనెరోగాములు పుష్పించే మొక్కలు. ఈ యొక్క పెనెరోగాములు ప్రత్యుత్పత్తి కోసం పుష్పాలను లేదా పుష్పాలకు క్రియాసామ్యం వంటి శంకువులను ఏర్పరుస్తాయి. అంటే పుష్పాలు ఎక్కడ ఏర్పడతాయి అంటే ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు అంటే ఆవృత బీజాల్లో ఈ యొక్క పుష్పాలు ఏర్పడతాయి. అదే వివృత బీజాలు అయితే పుష్పాలు ఏర్పడవండి. వీటికి క్రియాసామ్యం వంటి శంకువులు అనేవి వివృత బీజాల్లో మరి ఉండడం అయితే జరుగుతుంది. అది వివరణ మనం నెక్స్ట్ కింద చూద్దామండి. ఇక నెక్స్ట్ పోతే ఇవి విత్తనాలను ఉత్పత్తి చేసేటువంటి ట్రాకియోఫైట్స్. ఈ యొక్క పానిరోగామ్స్ అనేవి పుష్పించే మొక్కలు అనేవి విత్తనాలను ఉత్పత్తి చేసే ట్రాకియోఫైట్ అంటే నాలిక కణజాలయుత మొక్కలు. అంటే ఈ యొక్క పానిరోగామ్స్ అనేవి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఇక నెక్స్ట్ పోతే వీటిలో భిన్న రూప ఏకాంతర దశలు ఉంటాయి. భిన్న రూప
ఏకాంతర దశలు ఉంటాయి. ఈ యొక్క భిన్నరూప ఏకాంతర దశలు ఉన్నటువంటి మొక్కలు ఏంటంటే ప్యానెరోగామ్స్. సిద్ధబీజం, దీంట్లో సిద్ధబీజం అనేది ప్రబలమైన దశ, సంయోగ బీజం అనేది క్షీణించి ఉంటుంది. దాంతో పోషణ కోసం సిద్ధబీజంపై ఆధారపడుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క ప్యానెరోగామ్స్ అనేవి సంక్లిష్ట నాళికా కణజాలతో కూడిన సిద్ధబీజాన్ని కలిగిన నిజమైన మొక్కలు. ఈ యొక్క ప్యానెరోగామ్స్లో పుష్పించే మొక్కలు అనేవి సంక్లిష్ట నాళికా కణజాలతో, అంటే వీటిలో స్పష్టమైన దారువు, అదేవిధంగా పోషక కణజాలం ఏర్పడుతుందండి. దారువు అనేది నీటిని రవాణా చేస్తే పోషక కణజాలం అనేది ఆహారాన్ని పోషకాలను రవాణా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మొక్కల్లో ప్యానెరోగామ్స్ పుష్పించే మొక్కల్లో నాళికా కణజాలంతో కూడిన సిద్ధ బీజదాన్ని కలిగిన ఈ నిజమైన మొక్కలుగా ఈ యొక్క ప్యానెరోగామ్స్ను మనము చెప్పవచ్చు. ఇవి ప్యానెరోగామ్స్. రైట్. ఈ యొక్క ప్యానెరోగామ్స్ యొక్క కొన్ని లక్షణాలు ఉన్నాయని చూద్దాం. ఒకటి, దారు పోషక కణజాల యుత, అదేవిధంగా వేర్లు కాండం అభివృద్ధి చెందడం అనేది ఈ యొక్క ప్యానెరోగామ్స్ పుష్పించే మొక్కలు మనకు కనబడుతుందండి. ఇక నెక్స్ట్, ఫలదీకరణకు నీటి ఆవశ్యకత లేకపోవడం ఒకటి. తర్వాత విత్తన ధారణ స్వభావం అనేది భూమిపై ప్యానెరోగామ్స్ అధికతకు కారణాలు. అదేవిధంగా ఈ యొక్క ప్యానెరోగామ్స్లు అంటే పుష్పించే మొక్కల్లో ఉన్న ఒకే ఒక విభాగం అంటే స్పెర్మటోఫైటా. స్పెర్మటోఫైటా అంటే నాలుకాయుత కణజాల మొక్కలను మనం అంటే స్పెర్మటోఫైటా అంటాం. ఈ యొక్క స్పెర్మటోఫైటా అని మనం బీజయుత మొక్కలు అనుకుంటామండి. ఏమంటాము? బీజయుత మొక్కలు అని కూడా అంటాము. ఈ యొక్క స్పెర్మటోఫైటా లేదా ఈ యొక్క బీజయుత మొక్కలను మరలా రెండు రకాలుగా విభజించారు. అంటే బీజాలను లేదా విత్తనాలను లేదా ఫలాలను కలిగినటువంటి ఈ యొక్క మొక్కలను విత్తన కలిగిన మొక్కలను మరలా రెండు రకాలుగా విభజించారు. వీటిని ఈ యొక్క స్పెర్మటోఫైటా లేదా బీజయుత మొక్కలను. ఈ యొక్క స్పెర్మటోఫైట్ అంటే బీజాలను కలిగినటువంటి మొక్కలు. ఈ యొక్క స్పెర్మటోఫైటాన్ని మరలా రెండు రకాలు విభజించారు. అవి ఏంటి సార్ అంటే వివృత బీజాలు, అదేవిధంగా ఆవృత బీజాలు. వివృత బీజాలు, అదేవిధంగా ఆవృత బీజాలు. ఏంటి సార్ వివృత బీజాలు అంటే విత్తనము చుట్టూ లేదా ఫలము చుట్టూ ఫలకవచం కానీ విత్తనం చుట్టూ విత్తన కవచం కానీ లేనటువంటి మొక్కల యొక్క సమూహాన్ని మొత్తాన్ని కలిపాలంటే వివృత బీజాలు అని. అలా కాకుండా విత్తనం చుట్టూ విత్తన కవచం, ఫలం చుట్టూ ఫల కవచం ఉండితే అలాంటి మొక్కల యొక్క సమూహాన్ని మొత్తం మనం ఆవృత బీజాలు అంటాం సార్. ఆవృత బీజాలు అంటాం. ఇక నెక్స్ట్ వివృత బీజాలు, వాటి యొక్క లక్షణాలు చూసి ప్రయత్నం చేద్దాం. వివృత బీజ మొక్కలు అంటే విత్తనం చుట్టూ విత్తన కవచం అనేది లేకపోవడం. రైట్. ఫలం చుట్టూ ఫల కవచం లేకపోవడం. రైట్. వివృత బీజాలు అనేవి అండాశయం ఫలము లేని పుష్పించే మొక్కలు. ఈ యొక్క వివృత బీజాలు ఏమిటండి? అండాశయం అదేవిధంగా ఫలము లేనటువంటి పుష్పించే మొక్కలు అంటే స్పెర్మటోఫైట్స్. వీటి విత్తనాలను కప్పుతూ వీటి యొక్క విత్తనాలు వివృత బీజాల యొక్క విత్తనాలను కప్పుతూ ఫలకవచం లేకపోవడంతో విత్తనం కప్పుతూ ఫలకవచం లేకపోవడంతో ఈ యొక్క వివృత బీజాల్లో విత్తనాలు అనేవి నగ్నంగా ఉంటాయి. వీటి యొక్క విత్తనాలను కప్పుతూ అంటే వివృత బీజాల యొక్క విత్తనాలను కప్పుతూ ఫలకవచం అనేది లేకపోవడంతో ఏమవుతుంటే ఈ యొక్క విత్తనాలు అనేవి బయట కనిపిస్తాయి, అంటే నగ్నంగా కనిపిస్తుంటాయి, నగ్నంగా ఉంటాయి. అందువల్ల వీటిని వివృత బీజాలు అంటామండి. నెక్స్ట్, వివృత బీజ మొక్క సిద్ధ బీజదం. వివృత బీజ మొక్క అనేది సిద్ధ బీజంగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్, ఈ యొక్క వివృత బీజాల నాళిక కణజాలంలోని వివృత బీజాల నాళిక కణజాలంలోని దారునాళాలు అదేవిధంగా పోషక కణజాలంలోని సహకణాలు అనేవి ఉండవు. వెరీ ఇంపార్టెంట్ అండి. వివృత బీజాల్లో మరి దారు నాళాలు అంటే వీటిలో నాలుక కణజాల మొక్కలు కాబట్టి వీటిలో దారు పోషక కణజాలం ఉంటుంది. మరి దారు నాళాలు అదేవిధంగా పోషక కణజాలలో సహకణాలు అనేవి ఈ యొక్క వివృత బీజాల మొక్కల్లో ఉండవు. ఇక నెక్స్ట్ పోతే సిద్ధ బీజాశయ పత్రాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సిద్ధ బీజాశయ పత్రాలు అనేవి శంకులుగా
సంకలితం లేదా మార్పు చెందును. అంటే శంకువులు అనేవి ఈ యొక్క వివృత బీజాలు ఉండటం జరుగుతుంది. సిద్ధ బీజాశయ పత్రాలు అనేవి ఈ యొక్క శంకులుగా లేదా పుష్పాల అమరిక అనేది సంకలితం చెందుతాయి. శంకులు అనేవి వివృత బీజాల్లో ఉండడం ప్రత్యేక లక్షణం. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క వివృత బీజాల్లో 2 రకాల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఒకటేమో స్థూల సిద్ధ బీజాలు, ఒకటేమో సూక్ష్మ సిద్ధ బీజాలు, రెండేమో స్థూల సిద్ధ బీజాశయాలు అంటే స్థూల సిద్ధ బీజాలు. ఈ యొక్క వివృత బీజాలు సూక్ష్మ అదేవిధంగా స్థూల సిద్ధ బీజాలు అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా 2 రకాల సిద్ధ బీజాలు ఏర్పడుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటే భిన్న సిద్ధ బీజత అని కూడా అంటామండి. భిన్న సిద్ధ బీజత అని కూడా అంటాము. అదేవిధంగా బ్రయోఫైటలో కూడా మార్సిలియా అనేటువంటి మొక్కలో ఈ మొక్క అండి మార్సిలియా బ్రయోఫైటాలోను ఈ యొక్క మార్సిలియా అనే మొక్కలో కూడా ఈ యొక్క భిన్న సిద్ధ బీజతను మనము చూడవచ్చండి. ఈ యొక్క మార్సిలియా అనేది నీటిలో పెరిగినటువంటి మొక్క అండి. ఈ యొక్క మార్సిలియా పత్రం యొక్క అమరికలో ఉంటే చతుర్దళ సంయుక్త పత్రాన్ని కలిగి ఉంటుందండి. చతుర్దళ సంయుక్త పత్రానికి కలిగి ఈ యొక్క బ్రయోఫైట్ ఈ యొక్క మార్సిలియా కూడా ఈ యొక్క సూక్ష్మ స్థూల సిద్ధ బీజాలు ఉంటాయి. ఈ విధంగా స్థూల సూక్ష్మ సిద్ధ బీజాలు 2 రకాలుగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే భిన్న సిద్ధ బీజత అంటాము. ఈ యొక్క ఆవృత బీజాల్లో భిన్న సిద్ధ బీజత ఉండడం అనేది ప్రత్యేక లక్షణంగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ పోతే స్థూల సిద్ధ బీజ పత్రాలు అనేవి స్థూల సిద్ధ బీజ పత్రాలు కవచయుత స్థూల సిద్ధ బీజాశయాలను స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు ఏం చేస్తుంటే కవచయుత సిద్ధ బీజాశయాలను అదేవిధంగా సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు అనేవి సూక్ష్మ సిద్ధ బీజాలను మరి ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ స్థూల సిద్ధ బీజాశయాలు అనేవి కవచయుత సిద్ధ బీజాశయాలను అదేవిధంగా సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు అనేవి సూక్ష్మ సిద్ధ బీజాలను మనం పరాగరణ ఉండము అంటే సూక్ష్మ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఏమండి ఇది ఆవృత బీజాల నుండి ఈ యొక్క సిద్ధ బీజాశయాలు లేదా సిద్ధ బీజాలు. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క ఆవృత బీజాల్లో పరాగ సంపర్కం అనేది వాయు పరాగ సంపర్కం జరుగుతుంది. ఇది ప్రత్యక్షంగా గాలి ద్వారా ఈ యొక్క పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. ఆవృత బీజాల్లో పరాగ సంపర్కం అనేది ప్రత్యక్షంగా జరుగుతుంది. ఇది గాలి ద్వారా జరుగుతుందండి. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క ఆవృత బీజాలు కాదు వివృత బీజాలు. నెక్స్ట్ ఈ యొక్క వివృత బీజాల్లో ఈ యొక్క వాయు పరాగ సంపర్కం అనేది ప్రత్యక్షంగా జరుగుతుంది. ఇది గాలి ద్వారా జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క వివృత బీజాల్లో ఏకస్థితిక స్థూల సిద్ధ బీజం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క వివృత బీజాల్లో ఏకస్థితిక స్థూల సిద్ధ బీజం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క ఏకస్థితిక స్థూల సిద్ధ బీజం ఏం చేస్తుందంటే అంకుర్చదాన్ని ఏర్పరుస్తుంది. ఈ యొక్క అంకుర్చం దేని సార్ అంటే పిండ పోషణకు తోడ్పడుతుంది. అదేవిధంగా మరి ద్విదళ బీజ మొక్కలకు కూడా అంకుర్చం ఏర్పడుతుంది. అది కూడా అక్కడ పిండ పోషణకు తోడ్పడుతుంది. ఇక నెక్స్ట్ పోతే అంకుర్చదం ఫలదీకరణకు పూర్వం ఉత్పన్నమవుతుంది. ఈ యొక్క వివృత బీజాల్లో వచ్చినటువంటి ఈ యొక్క అంకుర్చదం అనేది ఫలదీకరణకు పూర్వం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఏకస్థితికం ఈ యొక్క అంకుర్చదం అనేది ఏకస్థితికం అండి. ఇక లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మరి ఇక్కడ సనాల సంయోగ నాళానికి చెందినది అంటే సైఫ్నోగమ్కి చెందినటువంటి ఆ రకానికి చెందినట్టు మనము చెప్తామండి. ఇక రెండవది ఆవృత బీజాలు. ఆవృత బీజం అంటే విత్తనం చుట్టూ విత్తన కవచం ఉంటే దాన్ని మనము ఆవృత బీజాలు అంటామండి. ఈ యొక్క ఆవృత బీజాలు అనేవి ఇవి అండాశయ ఫలాలు ఉన్నటువంటి అండాశయాలు అంటే ఈ యొక్క ఆవృత బీజాల్లో అండాశయాలు ఉంటాయి. అదేవిధంగా ఫలాలు ఉంటాయండి. ఈ యొక్క ఆవృత బీజాలలో
అండాశయాలు అదేవిధంగా ఫలాలు ఉన్నటువంటి బీజయుత మొక్కలుగా చెప్పవచ్చు. బీజయుత మొక్కలుగా చెప్పవచ్చు. ఈ యొక్క ఆవృత బీజాలు విత్తనాలను ఆవరించి ఫల కవచం ఉంటుంది. విత్తనాన్ని ఆవరించి ఫల కవచం ఉంటుంది. అందువల్లనే మనం ఏమన్నామండి, వీటిని మనము ఆవృత బీజాలు అన్నామండి. అంటే విత్తనాన్ని ఆవరించి మనకి ఫల కవచం ఉంటే మనం వీటిని ఏమంటామండి, ఆవృత బీజాలు అంటాము. రైట్. ఇంకా నెక్స్ట్ పోతే ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు. ఈ యొక్క ఆవృత బీజాలు అనేవి ఫలాలను కలిగి ఉన్నటువంటి పుష్పించే మొక్కలండి. ఇవి సాధారణంగా ఆకర్షణీయమైన పరిపత్రావళి ఉన్న పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఏం చేస్తాయండి, వీటిలో ఫలాలు కలిగి మరి పుష్పించే మొక్కలండి ఈ యొక్క ఆవృత బీజాలు. అదేవిధంగా ఈ యొక్క ఆవృత బీజాలు అనేవి సాధారణంగా ఆకర్షణీయమైన పరిపత్రావళి ఉన్న పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి. అంటే రక్షక ఆకర్షక పత్రాలను ఇవి ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క ఆవృత బీజాల్లో పరోక్ష పరాగ సంపర్కం జరుగుతుంది. అంటే డైరెక్ట్ కదండి, ఇండైరెక్ట్గా పరాగ సంపర్కం జరుగుతుంది ఈ యొక్క ఆవృత బీజాలు. ఎలా అంటే గాలి ద్వారా, నీటి ద్వారా, అదేవిధంగా గబ్బిలాల ద్వారా, అదేవిధంగా పక్షుల ద్వారా, కీటకాల ద్వారా ఈ యొక్క పరోక్ష పరాగ సంపర్కం అనేది ఈ యొక్క ఆవృత బీజాల్లో జరగడం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే పరాగ సంయోగ రకమైన అండ సంయోగము కనిపిస్తుంది. ఈ యొక్క ఆవృత బీజాల్లో అండ సంయోగము కనిపిస్తుందండి. అంటే అండములోకి పరాగనాళం అనేది ప్రవేశిస్తుంది. ఈ విధంగా అండములోకి పరాగనాళం ప్రవేశించి ఫలదీకరణ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి రకమైన సంయోగాన్ని అండ సంయోగం అంటాము. దీన్ని మనం ఇంగ్లీష్లో సైఫోనోగమి అంటామండి. అండ సంయోగం లేదా సైఫోనోగమి అంటాము. ఇక నెక్స్ట్ పోతే సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు. ఇక్కడ సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు అని ఏంటంటామంటే కేసరాలు అంటామండి. కేసరాలు మనం అంటే సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రం అంటాము. ఈ కేసరాలు, ఈ యొక్క కేసరాల్లో ఏముంటున్నాయి, మరలా 3 భాగాలు ఉంటాయండి. కేసర దండము, పరాగకోశం ఉంటుంది. అదేవిధంగా కీలము, కీలాగ్రం కూడా ఉంటుంది. ఈ యొక్క కేసర దండము అదేవిధంగా పరాగకోశం. ఈ యొక్క పరాగకోశంలో ఏమవుతుందంటే పరాగరేణులను ఉత్పత్తి చేస్తుంది. ఇక స్థూలస్థిత బీజాశయ పత్రాలు అంటే ఫలదళం లేదా అండకోశం చెప్తామండి. ఈ యొక్క అండంలో కీలము, కీలాగ్రము, అండాశయం ఉంటుంది. ఈ యొక్క అండాశయంలో అండాల ఉత్పత్తి జరుగుతుంది. పరాగకోశంలో పరాగరేణుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ యొక్క అండాశయంలో నుండి ఈ యొక్క అండాలతో అదేవిధంగా పరాగకోశంలో ఏర్పడినటువంటి ఈ యొక్క పరాగరేణులు సంయోగం చెందడం వల్ల అక్కడ ఫలదీకరణం జరుగుతుంది ఈ యొక్క ఆవృత బీజాలలో. నెక్స్ట్ ఈ యొక్క ఆవృత బీజాల్లో ద్విఫలదీకరణ, వీటిలో ద్విఫలదీకరణ మాత్రమే కనిపిస్తుంది. ఈ యొక్క ఆవృత బీజాల్లో ద్విఫలదీకరణ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి సార్ ద్విఫలదీకరణం అంటే? సంయుక్త బీజము సంయుక్త సంయోగము ఒకటి, రెండవది సంయుగము. సంయుక్త సంయోగం ఉంటుంది. ద్వయస్థితిక సంయుక్త బీజం అనేది పిండంగా ఏర్పడుతుంది. ఈ యొక్క సంయుక్త సంయోగంలో, ఈ యొక్క సంయోగంలో త్రయస్థితిక ప్రాథమిక అంకుచ్ఛిద కేంద్రకము అదేవిధంగా అంకుచ్ఛిదం అనేది ఏర్పడుతుంది. దీన్ని ద్విఫలదీకరణము. ఈ యొక్క ద్విఫలదీకరణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే నవాసీన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ యొక్క నవాసీన్ అనే శాస్త్రవేత్త ద్విఫలదీకరణాన్ని మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది. ఇక నెక్స్ట్ పోతే ఆవృత బీజాల్లో అంకుచ్ఛిదం ఏర్పడుతుందండి. ఆవృత బీజాల్లో అంకుచ్ఛిదం ఏర్పడుతుంది. ఈ అంకుచ్ఛిదం అనేది త్రయస్థితికము. దీని మనం అంటే 3N అంటామండి. ఈ యొక్క ఆవృత బీజాల్లో అంకుచ్ఛిదం ఏర్పడుతుంది. ఈ యొక్క అంకుచ్ఛిదాన్ని మనం అంటే త్రయస్థితిక అంకుచ్ఛిదము అంటాము. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క ఆవృత బీజాల్లో ఫలదీకరణ అనంతరం అంటే అండాశయము ఫలంగా అదేవిధంగా ఈ యొక్క అండాలు అనేవి విత్తనాలుగా ఏర్పడతాయి. అండాశయమేమో ఫలంగా ఏర్పడితే అండాశయం నుండి యొక్క అండాలు అనేవి
విత్తనాలుగా మారడం అనేది జరుగుతుంది. ఈ యొక్క విత్తనాలను ఆవరించి ఈ యొక్క ఆవృత బీజాల్లో విత్తనాలను ఆవరించి స్పష్టమైనటువంటి ఫల కవచం ఉండటం అనేది జరుగుతుంది. అందువల్ల వీటిని ఆవృత బీజాలు అంటామండి. ఇక నెక్స్ట్ పోతే విత్తనం లోపల పిండములో ఒకే బీజదళము ఉంటే విత్తనాలు ఏర్పడతాయండి. ఈ యొక్క ఆవృత బీజాల్లో విత్తనాలు ఏర్పడతాయి. అంటే ఫలదీకరణ అనంతరము ఈ యొక్క అండాశయం అనేది ఫలంగా మారితే అండాలు అనేవి విత్తనాలుగా ఏర్పడతాయి. మరి ఈ యొక్క విత్తనాలను ఆవరించి ఫల కవచం ఉంటుంది ఈ యొక్క ఆవృత బీజాల్లో. మరి ఈ యొక్క విత్తనం లోపల మరి ఒకటే బీజదళం అంటే విత్తనం లోపల ఈ యొక్క పిండంలో ఒకటే బీజదళం ఉన్నట్లయితే ఆవృత బీజాల్లో విత్తనం లోపల పిండంలో ఉన్నటువంటి విత్తనం లోపల ఈ యొక్క పిండంలో ఒకే బీజదళం ఉంటుందేమో వాటిని మనం ఏకదళ బీజాలు అని. అలా కాకుండా విత్తనం లోపల పిండంలో రెండు బీజదళాలు ఉంటే వాటిని ద్విదళ బీజ మొక్కలు అంటామండి. అంటే ఇక్కడ ఆవృత బీజాలు మళ్ళీ ఏకదళ బీజాలుగా ద్విదళ బీజాలుగా విభజించారండి. విత్తనం లోపల పిండంలో ఒకటి బీజదళం ఉంటేమో మనము ఏకదళ బీజమని, అలా కాకుండా విత్తనం లోపల పిండంలో రెండు బీజదళాలు ఉంటే వాటిని మనము ద్విదళ బీజ మొక్కలు అంటామండి. ద్విదళ బీజ మొక్కలు అంటాము. చూడండి ఇక్కడ స్పష్టంగా వృక్ష రాజ్యం అండి. ఇక్కడ క్రిప్టోగామ్ అంటే పుష్పించని మొక్కలు, పెనిరోగామ్స్ పుష్పించే మొక్కలు. ఈ యొక్క పుష్పించని మొక్కలు అనేటువంటి వీటిని మరలా 3 రకాలు విభజించండి. ఒకటి తాలోఫైటా, బ్రయోఫైటా, టేడోఫైటా. అదేవిధంగా పెనిరోగామ్స్ మనం స్పెర్మడోఫైట్ అంటాము. స్పెర్మడోఫైట్ అంటే మా నాలిక కణజాల కలిగిన మొక్కలు మనము స్పెర్మడోఫైట్ అంటాము. ఈ యొక్క స్పెర్మడోఫైట్ అని మరలా వివృత బీజాలు ఆవృత బీజాలు చేసాము. ఇక తాళఫైటలో శైవలాలు సీజన్ చేసామండి. మరి వివృత ఆవృత బీజాల్లో మళ్ళీ ఆవృత బీజాల్లో మరి ఒకటే బీజాలు ఉంటే మేము మరి ఏకదళ బీజాలు అనేవి, రెండు బీజాలు ఉంటే ద్విదళ బీజాలు అని చెప్తామండి. ఇది మొక్కల యొక్క వర్గీకరణ. నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించినటువంటి బిట్స్ చూసే ప్రయత్నం చేద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.